మనకి ఎక్కడ ఎనర్జీ అవసరమో అక్కడే స్పెండ్ చేయాలి. ఎక్కడ అవసరం లేదో అక్కడ కన్జర్వ్ చేసుకోవాలి. సో బేసికల్లీ మనం యూజ్ చేసే స్టిమ్యులెంట్స్ కానీ, తీసుకున్న ఫుడ్ నుండి మనం తీసుకునే కెఫీన్ గానీ, అవన్నీ ఎనర్జీ స్టేబుల్గా ఇవ్వగలగాలి కానీ అవి మన బాడీలో నుండి ఎనర్జీని తీసేయకూడదు. స్లీప్ని ఆప్టిమైజ్ చేయాలి, మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ని ఆప్టిమైజ్ చేయాలి, మనం తీసుకునే కెఫీన్ని టైం అప్రోప్రియేట్గా తీసుకోవాలి. అలాగే సన్లైట్ని కూడా కరెక్ట్గా మన ఎనర్జీకి వాడుకోవాలి. అంటే మనం మార్నింగ్ లేసినప్పుడు మన ఐస్కి కావాల్సినంత సన్లైట్ ఎక్స్పోజర్ అట్లీస్ట్ 10 to 15 minutes మనం సన్లైట్లో స్పెండ్ చేయాలి. అది డైరెక్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ లైట్ అవ్వచ్చు. అది చాలా ఇంపార్టెంట్. అలాగే బాడీకి ఎనర్జీ కన్జర్వేషన్ మోడ్లో వెళ్ళాలి అంటే నైట్ టైం అవుతున్న కొద్దీ, సన్సెట్ అవుతున్న కొద్దీ ఆర్టిఫిషియల్ లైట్స్ని కూడా విత్డ్రా చేయాలి. మనం వాడే గ్యాడ్జెట్స్లో కూడా రెడ్ లైట్ ఫిల్టర్స్ కానీ, గ్యాడ్జెట్స్ లాస్ట్ పడుకునే 1 hour ముందు ఆపేయడం కానీ, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఎనర్జీ ఎక్స్పెండిచర్ కరెక్ట్గా ఉంటుంది. అలాగే మనకు కావాల్సిన దగ్గర ఎనర్జీ కన్జర్వ్ కూడా అవుతుంది.